క్రైస్తవ మతంలో ఉన్నటువంటి అందరూ కూడా పిచ్చి వాళ్ళ అంటే నా దృష్టిలో క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిచ్చి వాళ్ళు 4 రకాల కేటగిరీస్. ఒకరికి వాళ్ళకి జ్ఞానం లేకుండా ఉండాలి, రెండు వాళ్ళు కోమలు ఉంటారు లేదా భయంతో ఉంటారు, లేకపోతే వ్యాపారం కోసం ఉంటారు. అంటే బైబిల్ నమ్మితే యేసు ప్రకారం చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి పాస్టర్లకు యూనిటీ, ఈ పాస్టర్ల కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు. మీరు అనేది ఏంటంటే క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు, వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండదు, వాళ్ళు అసలు ఏ దాని మెంటల్ గా వాళ్ళు పోయి అంటున్నారు. ఒక హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, క్రైస్తవ మతంలో ఉండేవారందరూ పిచ్చివారంట, మినిమం కామన్ సెన్స్ ఉండదంట, వీళ్ళకి జ్ఞానం లేదంట, కోమాలో ఉండరంట, భయపడుతుండ్రంట, వ్యాపారం చేస్తుండ్రంట క్రైస్తవ మతాన్ని అనేసి ఎక్స్ క్రిస్టియన్ అయినటువంటి ప్రవీణ్ మాట్లాడుతూ ఉండు. అతని కోసం మాత్రమే ఈ వీడియో చేయబడుతుంది. ఎందుకంటే ఇతను క్రైస్తవులని దారుణంగా దూషిస్తూ ఉండు, లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తుండో, అందుకే ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, క్రైస్తవులకి జ్ఞానం లేదంట, మినిమం కామన్ సెన్స్ లేదు అని మాట్లాడుతూ ఉండు. అయితే మనము ఈరోజు వాళ్ళ యొక్క గ్రంథాల్లో నుంచి ఎవరికి కామన్ సెన్స్ లేదు, ఎవరికి మినిమం బుద్ధిగని లేదు, జ్ఞానంగని లేదు అనేసి మనం చూద్దాము. చూసేటప్పుడు చూడండి, పతివ్రత అయిన తులసిని మానభంగం చేసిన విష్ణువు అనే ఒక టైటిల్లో చూద్దాము. చూడండి, చూసేటప్పుడు తులసి భర్త పేరు శంఖచూడు. శంఖచూడు దేవతల మీదకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా శంఖచూడుని జయించలేకపోతారు. తులసి మహాపతివ్రత గనక ఆమె భర్తను మనం జయించలేకపోతున్నామని దేవతలందరూ మీటింగ్ చేసి కుట్ర పన్ని తులసి యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టడానికి విష్ణువును తులసి వద్దకు పంపిస్తారు. అహల్య దగ్గరకు ఇంద్రుడు వెళ్ళినట్టుగా విష్ణువు తులసి వద్దకు వెళ్తాడు. విష్ణువు మారు వేషంలో అనగా తులసి యొక్క భర్త రూపాన్ని ధరించి తులసి వద్దకు వెళ్ళి ఆమెని పాతివ్రత్యాన్ని పాడు చేసి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మాన్ని భంగపరచడం. ఆ విషయాన్ని చూద్దాం. చూసేటప్పుడు చూడండి, దేవీ భాగవతం 9వ స్కందము 23వ అధ్యాయము 13 నుండి 24 శ్లోకాలు ఇక్కడ కానీ చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యము, శంఖచూడు రూపంలో ఉన్న శ్రీహరి నవ్వుతూ పలికాడు, కాంతామణి, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. మన దానవ వీరులంతా మరణించారు, నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు, మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదిర్చాడు. దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాడు. సంతృప్తులై వెళ్ళిపోయాము. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని మంచం మీదకి వాల్చాడు. చూడండి, ఇక్కడ విష్ణువు శంఖచూడు రూపంలో తులసి దగ్గరికి వచ్చి ఇలా చెప్పి ఆమెని మంచం మీదకు వాలస్తుడు. ఆ ఆకర్షణకు, ఆ సంభోగ సుఖాధిక్యానికి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడు కాదని నిర్ధారించుకుంది. చీవారులు చేసింది. మాయావి, నువ్వు ఎవడివో చెప్పు, నా పతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు, నిజం చెప్పకపోతే శపిస్తాను అంటూ గాండ్రించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. శ్రీహరి నవ్వులు చిందిస్తున్నాడు. పితాంబరం గాలికి రెపరెపలాడుతుంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్ఛిల్లింది. వెంటనే తేరుకుంది. చూడండి, ఇక్కడ చెప్తా ఉంది, ఇలా చేసినావు కదా అనేసి ఈ యొక్క తులసికి అర్థమైపోయింది. మోసం చేసిండు శ్రీహరి, అంటే విష్ణువు ఇటువంటి మోసాన్ని చేసిండు. ఈ ప్రవీణ్ ఆరాధించేటువంటి దేవుడు విష్ణువు ఇలా వచ్చేసి మోసం చేసిండు, అబద్ధాలు చెప్పిండు, ఆమెని వ్యభిచారం చేసిండు, మోసగిచ్చి ఇటువంటి పని చేసిండని ఆమెకు తెలుస్తానే ఆమె శపిస్తుందని భయపడి తన మారువేషాన్ని మార్చేసి ఎవరని చూపించుకున్నాడు. ఇలా ఉండే సమయంలో ఆమె చెప్తా ఉంది, బాగా ఇను ప్రవీణు, జగన్నాథ నీకు దయలేదు, నీవొక బండరాయివి, మోసగించి మానభంగం చేశావు, నా పతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు, నా భర్తను చంపావు, ఇంతటి దయలేని వాడివి ఎలా అయ్యావు. చూడండి, ఈ ప్రవీణ్ ఆరాధించేటువంటి విష్ణువుకి దయ లేదంట, బండరాయి అంట, మోసం చేసిండంట. ఇటువంటి పని నువ్వు ఎలా చేస్తుండవు అని అడుగుతాం. తర్వాత, ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే, ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడివి అయిపోతావు, నువ్వు సత్పురుషుడివని కృపానిధివని పొగిడేవారు ఒట్టి అమాయకులు. చూడండి, ఎవరంట అమాయకులు?
ఈ విష్ణువుని ఆరాధించే వాళ్ళందరూ అమాయకులు అంట. అంటే జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, మినిమం కామన్ సెన్స్ లేనివారు ఎవరంటే విష్ణువుని ఆరాధించేవాళ్ళు. తులసి క్లియర్గా చెప్తా ఉంది. అంటే ఈ ప్రవీణ్ జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు, అమాయకుడు, భ్రాంత చిత్తులు, నీది గుండె కాదు బండరాయి, ఏ అపరాధము చెయ్యని నీ భక్తుని పరుల కోసమని పొట్టన పెట్టుకోవడానికి నీకు మనస్సు ఎలా ఒప్పింది అని ప్రశ్నించి విష్ణువును శపించి దేహత్యాగం చేసింది. చూడండి, ఇలా పతివ్రత కదా, ఇలా విష్ణువుని అన్ని మాటలు దూషించి శపించి ఆమె దేహత్యాగం చేసింది, అంటే చనిపోయిందంట. చూడండి, దీన్ని చూసేటప్పుడు తులసి యొక్క భర్తను జయించలేక మోసం చేసిండు దేవుడు. అబద్ధాలు చెప్పి ఆమెను మానభంగం చేసిన విష్ణువు దేవుడు ఎలా అవుతాడు? అంతమంది దేవుళ్ళు దేవతలు శంఖచూడుని జయించలేక అతని భార్యను మానభంగం చేయాలా? ఇది ఎక్కడి ధర్మం? ఇది సనాతన ధర్మమా? అతన్ని జయించలేకపోయి అతని భార్యని మానభంగం చేసేది సనాతన ధర్మమా? దేవుడు అంటే సర్వశక్తివంతుడు కాదా? దేవుడికి అసాధ్యమైంది అనేది ఏదైనా ఉందా? మోసం చేసి అబద్ధాలు చెప్పి ఒక స్త్రీ మానాన్ని భంగం చేసిన విష్ణువు ఎలా దేవుడు అవుతాడు? విఘ్నులైన హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా మాతో స్పందించాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.